హలో అండి. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వీడియో అండి. హెల్దీ అండ్ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ అండి. నువ్వుల లడ్డూలు ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసేయండి. నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ. ఈరోజు ఎంతో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డు వచ్చేసి ఎవరైనా తినచ్చు. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనం ఇందులో బెల్లం కానీ పంచదార కానీ ఏం వాడట్లేదండి. అంత హెల్దీ రెసిపీ. ముందుగా ఈ రెసిపీకి వచ్చేసి స్టవ్ వెలిగించుకుని సిమ్లో పెట్టుకుని బాండీలో నువ్వులు యాడ్ చేసుకుని సిమ్లో బాగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే నువ్వులు లోపల వరకు వేగి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాగా నువ్వులు మొత్తం కలుపుకుంటూ ఈవెన్గా బాగా వేయించుకోవాలండి. ఇలాగ నువ్వులు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు మనం ఖర్జూరం తీసుకుంటున్నాము. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఖర్జూరము, ఇంకొకటి నువ్వులే అనమాట. ఈ రెండు ఉంటే చాలండి, రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇంకా ఖర్జూరం వచ్చేసి లోపల సీడ్స్, పైన ముచ్చుక ఇట్లాంటివి ఏమీ లేకుండా నీట్గా వేటికై తీసుకుని సపరేట్గా పెట్టుకోవాలి. ఈలోపు నువ్వులు కూడా చల్లారిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనకు కావలసినంత బాదం పప్పు, వాల్నట్స్, మనకి ఇష్టం వచ్చిన నట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ కానీ ఈవెన్ బుడ్డపప్పులు కానీ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అనమాట. ఇక్కడ నేను బాదం పప్పు, వాల్నట్స్ నాకు అవైలబుల్గా ఉన్నాయి, అందుకని నేను అవైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత నువ్వులు కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ నువ్వులు కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఖర్జూరం యాడ్ చేసుకోవాలండి. ముందుగా ఖర్జూరం యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నువ్వులు సరిగ్గా గ్రైండ్ అవ్వవు అనమాట. అందుకని చెప్పి తర్వాత ఖర్జూరం యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఆ క్లిప్ మిస్ అయింది. నేనైతే ఫస్ట్ అన్నీ కలిపి మిక్సీ పట్టాను. ఇంకా తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నానండి. కిస్మిస్ కూడా కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి మనం స్వీట్ చూసి వేసుకోవాలి. ఎవరు కొంచెం ఎక్కువ స్వీట్ తింటారు, కొంతమంది తక్కువ స్వీట్ తింటారు కాబట్టి మన స్వీట్కి తగినట్టుగా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వీటికి కొలత అంటూ ఏం లేదండి, మన ఇష్టం అనమాట. మనం ఎలా తింటాం అనుకుంటే అలాగ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఈజీగా కలపగలిగే ప్లేట్లో వేసుకోవాలి. వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంక ఇలా వేసుకుని మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, నువ్వులు అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే ఇవి అంత బాగా ముద్దకు వస్తాయి అన్నమాట, లడ్డూకి వస్తాయి. ఇవి ఆల్మోస్ట్ 6 to 7 months వరకు స్టోర్ ఉంటాయండి, నిలవ ఉంటాయి. ఏం కాదు, మనం ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అంత బాగుంటాయి. ఇందులో పాడైపోయేవి మనం ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి అన్నీ హెల్దీవే యూజ్ చేసాము. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా హెల్దీ, ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా తినచ్చండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ, హెల్దీ రెసిపీ ఇదైతే. ఇంకా మోకాలు నొప్పుల వాళ్ళకి కూడా చాలా మంచిదండి. నువ్వుల్లో కాల్షియం, ఐరన్ ఇవన్నీ బాగుంటాయి కాబట్టి చాలా హెల్దీ. ఇంకా ఖర్జూరం కూడా హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ పర్సంటేజ్ని పెంచుతుంది ఖర్జూరం వచ్చేసి. డ్రై ఫ్రూట్స్ తింటే పిల్లలకి ఈ బాదం వీటి వల్ల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది అంటారు కదా. మనం డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు తినరు, ఇలా చేసి పెడితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. అందుకని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే మా అత్తయ్య కోసం చేస్తున్నానండి. మా అత్తయ్యకి మోకాలు నొప్పులు అనమాట. డైలీ మార్నింగ్ 1 or 2 తింటే చాలా మంచిదండి. ట్యాబ్లెట్స్ కన్నా ఇవి అయితే చాలా బెటరు. అండ్ ఇంకా ఊరి నుంచి మావయ్య అయితే వచ్చారండి. అత్తయ్యకి పంపిస్తున్నా అన్నా కదా, మావయ్య వచ్చారు, మావయ్య తీసుకెళ్తానని చేస్తున్నాను అనమాట. మావయ్య ఊరి నుంచి వస్తా మా కోసం అయితే ఏం తెచ్చారో మీరు కూడా చూసేయండి. మా అత్తయ్య వాళ్ళు ఏం కొనుక్కుని రారండి, అన్ని చేలో పండినవే. మా చేలో ఇన్ని రకాలు పండిస్తారండి. మా మావయ్య ఇంత కష్టపడి ఇన్ని రకాలు పండిస్తారు. పండించడమే కాదు మా కోసం కూడా ఇంత దూరం కష్టపడి మోసుకొస్తారు. ఇంకా మీరు కూడా చూసేయండి.
చూసారు కదా మా మావయ్య మా కోసం ఏం తెచ్చారో. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా అత్తయ్య ప్యాకింగ్ అయితే మామూలుగా ఉండదు, ఇప్పేసరికి చుక్కలు కనిపించినాయి.